Hello my dear students, welcome back to my channel Edu Eagle. This is your bio ma'am Anuradha. ఎలా ఉన్నారు అందరూ? సో ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ అంటే మీరు ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారు కదా, సో దట్స్ వై ఐ హ్యావ్ గివెన్ సమ్ గ్యాప్. ఓకేనా? సో అయితే మనకి ఇప్పుడు మళ్ళీ ఎందుకు మీ ముందుకు వచ్చాను అంటే, నార్మల్గా 9th 10th సిలబస్ చేసేది వేరు, బట్ దిస్ ఈజ్ ఫర్ ద 10th క్లాస్ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళ కోసం. అంటే ఏ ఎగ్జామ్ కోసం అంటే ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది కదా, పాలిసెట్ ఎంట్రన్స్. సో దానికోసం. అండ్ ఈ పాలిసెట్ తెలంగాణలో మనకు వచ్చేసి మే 24th ఉంది కదా, సో దాంట్లో భాగంగా మనం ఇప్పుడు పీవైక్యూ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇది 2023 ఇయర్ క్వశ్చన్ పేపర్ అన్నమాట. ఓకేనా? అయితే మీకు ఇక్కడ చిన్న క్లారిటీ ఇవ్వాలి. నార్మల్గా డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ చేస్తారు కదా, సో ఓకే. కానీ ఎవరైతే డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ చేయాలి అనుకున్న వాళ్ళ కోసం ఈ బయాలజీ పేపర్ అనేది ఇంక్లూడ్ అవుతుంది. కానీ మ్యామ్ అగ్రికల్చరల్ వాళ్ళకి లైక్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ చేసే వాళ్ళకి సపరేట్ క్వశ్చన్ పేపర్ ఉంటుందా? అలా ఏముండదు. అందరికీ ఒకటే పేపర్ ఉంటుంది. అందరికీ ఒకటే పేపర్లో 4 సెక్షన్స్ ఉంటాయి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంటుంది. సో మ్యాథ్స్ వచ్చేసి 60 మార్క్స్కి ఉంటుంది. ఈ 3 కలిపి 30. సో 90 కదా. సో టోటల్ క్వశ్చన్ పేపర్ వచ్చేసి 150 మార్క్స్కి ఉంటుంది. ఇది మీకు ఆల్రెడీ అవగాహన ఉండే ఉంటుంది, అవునా? అయితే ఓకే, సో ఇక్కడ 150 మార్క్స్కి ఉంది కదా. అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే, ఒకవేళ మీరు కనుక డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ చేద్దాం అనుకున్నప్పుడు అయితే మీకు ఈ ఎంపీసీ అటెండ్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ మీరు బయాలజీ అప్లై చేసినా చేయకపోయినా, మీరు క్వశ్చన్స్ అటెండ్ చేసినా చేయకపోయినా ఏం ఫరక్ పడదు. కానీ ఒకవేళ మీరు అగ్రికల్చర్ డిప్లొమా చేద్దాం అనుకున్నట్లయితే అప్పుడు మార్క్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే, ఈ 60 మార్క్స్ ఉన్నాయి కదా, ఈ 60 మార్క్స్ని డివైడెడ్ బై 2 చేస్తారు. 30 మార్క్స్కి కన్సిడర్ చేసుకొని, సో ఇక్కడ 120 మార్క్స్కి కన్సిడర్ చేస్తారనమాట. ఓకేనా? సో అలా చేసినప్పుడు మనకి వచ్చిన ర్యాంక్ ఆధారంగా మనకి సీట్ అలాట్మెంట్ అయితే ఉంటుంది. ఓకే, సో మనకి ఈ అగ్రికల్చరల్ డిప్లొమాలో మనకి రిలేటెడ్ టు అగ్రికల్చర్ ఉంటుంది, హార్టికల్చర్ ఉంటుంది, వెటర్నరీ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఉంటాయి. సో వీటన్నిటికీ కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఓకేనా? సో ఇంకెంత కాలేసి మన ఈ 2023 పీవైక్యూస్ని స్టార్ట్ చేద్దామా? అండ్ ఇంకొకటి ఏంటంటే, దీంతో పాటుగా ఇంకా కొన్ని పీవైక్యూస్ నేను డిస్కస్ చేయబోతున్నాను. సో ఎక్కడైనా సరే మనం ఒక క్వశ్చన్ వచ్చిందంటే దానికి రిలేటెడ్ కాన్సెప్ట్ కూడా ఒక్కసారి రివైజ్ చేసుకుందాం. సో దానివల్ల ఏంటంటే మీరు కాన్సెప్ట్ రివైజ్ అవుతుంది, క్వశ్చన్స్ రివైజ్ అవుతాయి. ఏదైతే మీరు సంవత్సరం అంతా ఆల్రెడీ చదివే ఉన్నారు కదా. సో అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మీరు భయపడాల్సిన అవసరమే లేదు. సో జస్ట్ రిలాక్స్డ్గా మీరు 1 year చదివారు టెక్స్ట్ బుక్స్, అవునా? సో అదే టెక్స్ట్ బుక్ని మళ్ళీ రోజుకు కొంచెం టైం స్లాట్ పెట్టుకొని, ఈచ్ సబ్జెక్ట్ మనకు 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, సో ప్రతి సబ్జెక్ట్కి ఒక రోజు కానీ కొంచెం టైం అలాట్ చేసుకొని మంచిగా టెక్స్ట్ బుక్ అంతా రివైజ్ చేసుకోండి. సో అప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అసలు మార్క్స్ స్కోర్ చేసుకోవడం అంటే చాలా ఈజీ. ఓకేనా? సో ఇంకెంత కాలేసి స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే క్వశ్చన్ నెంబర్ 121 నుంచి మనకి 30 కదా, సో 150 వరకు మన బయాలజీ క్వశ్చన్స్ ఉంటాయి మనకి పేపర్లో. ఓకేనా? సో కలర్ మారుద్దాం. ఇట్స్ నాట్ విజిబుల్, రైట్? ఓకే, చలో. ఇప్పుడు వాట్ ఈస్ ద స్లరీ మాస్ ఆఫ్ ఫుడ్ దట్ ఫార్మ్స్ ఇన్ ద మౌత్ డ్యూ టు చ్యూయింగ్? సో మనకి ఇలా డ్రా చేసినప్పుడు మౌత్, ఈసోఫేగస్, దెన్ నెక్స్ట్ షేప్డ్ స్టమక్, ఇది కదా మన డైజెస్టివ్ సిస్టమ్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఎప్పుడైతే ఫుడ్ నోట్లో పెట్టుకున్నప్పుడు సెలైవా, టీత్, టంగ్ అండ్ సెలైవాలో ఉన్నటువంటి ఎంజైమ్స్ అన్నిటి కూడా యాక్షన్ జరగడం వలన ఆ ఫుడ్ అనేది స్మూత్ పేస్ట్గా మారుతుంది అనుకున్నాం కదా. ఆ పేస్ట్ని మనం ఏమంటాము, వాట్ ఈస్ ఫార్మ్డ్ ఆఫ్టర్ మాస్టికేషన్ ప్రాసెస్. సో వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్టర్ మాస్టికేషన్ ప్రాసెస్? ఎక్సలెంట్ ఆన్సర్, దట్ ఈస్ బోలస్. ఓకేనా? సో మీరు ఈ 2 ఈజీగా ఎలిమినేట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మీకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కైమ్ అని ఎక్కడ అంటాం మనము? కైమ్ని స్టమక్లో ఉన్నప్పుడు అంటాం. ఓకేనా? ఎప్పుడైతే అది మనకి యాసిడ్తో మిక్స్ అయిపోయి ఇంకా స్మూత్ స్లరీ పేస్ట్గా మారుతుందో అప్పుడు మనం దాన్ని కైమ్ అంటాం. కానీ మౌత్ లోపల ఉన్నప్పుడు దాన్ని ఫుడ్ని మనం ఏమంటున్నాము? బోలస్. క్లారిటీ వచ్చింది కదా. సో నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ చూడండి. ద ఓవా ఆర్ గ్యామిట్స్, ఓవా ఆర్ ఓవమ్ ఆర్ ఎగ్, సో ఎవరిలో ప్రొడ్యూస్ అవుతాయి అంటే ఫీమేల్ గ్యామిట్స్ని మనం ఎగ్స్ అంటాం కదా. సో ఫీమేల్స్లో ప్రొడ్యూస్డ్ బై ఉమెన్ కంటైన్స్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ సెక్స్ క్రోమోజోమ్స్ అంటున్నారు. సో మనము ఇక్కడ మేల్,
ఫీమేల్ అని రాసుకుంటాం. ఓకే, సో మనం ఒకసారి హెరిడిటీ చాప్టర్ కూడా రికాల్ చేసుకుందాము. సో మేల్లో వచ్చినప్పటికి మనం ఎలా రిప్రజెంట్ చేస్తున్నాము, XY కదా. సో ఫీమేల్లో వచ్చినప్పటికి ఎలా రిప్రజెంట్ చేస్తున్నాము, XX అంటున్నాం. సో ప్రొడ్యూస్డ్ బై ఉమెన్ కంటైన్స్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ సెక్స్ క్రోమోజోమ్స్ అంటున్నారు. ఎన్ని టైప్స్ ఉన్నాయి, అన్ని కూడా XXే కదా. సో ఓన్లీ 1. అర్థమైందా? సో నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేటప్పటికి విచ్ యాసిడ్ రెండర్స్ ఎసిడిక్ pH ఇన్ ద స్టమక్. మనకు తెలుసు, మనం తీసుకున్న ఫుడ్ ఇక్కడ మింగిన తర్వాత స్టమక్ లో మనకి ఏదైతే ఉందో బై మిస్టేక్ ఏదైనా జర్మ్స్ కానీ ఏదైనా ఉన్నా కానీ అవి చంపబడతాయి. ఎందుకు? ఎసిడిక్ నేచర్ వలన. అంతేకాకుండా మనకి ఏదైతే హార్మోన్ పెప్సిన్ ఉందో దట్ కన్వర్ట్స్ ఇంటూ దట్ విల్ బి యాక్టివ్ డ్యూరింగ్ ద ఎసిడిక్ మీడియం. అందువల్లనే మనకి ప్రోటీన్ డైజెషన్ అనేది జరుగుతుంది. ఇది కదా మనం నేర్చుకున్నాము. అయితే మనకి ఏ యాసిడ్ ఉంటుంది మన స్టమక్ లో? ఎక్సలెంట్ ఆన్సర్, దట్ ఈస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. అండ్ కమింగ్ టు దిస్ మెండల్స్ అంటే హెరిడిటీ చాప్టర్ లో నుంచి అకార్డింగ్ టు మెండల్ ఫస్ట్ లా ఆఫ్ మోనోహైబ్రిడ్ క్రాస్ ఫీనోటైపిక్ రేషియో అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి ఫీనోటైపిక్ రేషియో చూసుకున్నట్లయితే మనకి చెక్కర్ బోర్డ్ని ఒక్కసారి రికాల్ చేసుకుందాము. ఓకేనా? సో ఇక్కడ ఓకే, సో ఇక్కడ మనము సింబల్స్ పెట్టుకుంటున్నాం కదా. సో ఐ యూజ్ బ్లాక్. సో సింబల్స్ పెట్టుకుంటున్నాం కదా. సో ప్లస్ మీద అంటే మేల్ అండ్ ఫీమేల్. సో మనకి ఫస్ట్ జనరేషన్లో ఏమొస్తాయి? F1 జనరేషన్లో క్యాపిటల్ T స్మాల్ టీ కదా. సో మనం ఇక్కడ క్యాపిటల్ T స్మాల్ టీ తీసుకుందాము, ఇక్కడ క్యాపిటల్ T స్మాల్ టీ తీసుకుందాం. ఏదైతే F1 రిజల్ట్ వస్తుందో దాన్ని మనం F2లో పేరెంట్స్గా కన్సిడర్ చేసి వాటి నుంచి గ్యామిట్స్ ప్రొడ్యూస్ చేసుకొని మనకి ఉంటుంది. సో ఇక్కడ దీని గురించి మీకు ఏదైనా డౌట్ కనుక ఉంటే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మన ర్యాపిడ్ రీకాల్ సిరీస్ అని ఉంది మన ఛానల్లో, అది ఒక్కసారి ఫాలో అవ్వండి. ఇంకా కూడా మీకు డౌట్స్ ఉన్నాయంటే ఓన్లీ షార్ట్ వీడియో లాగా నేను ఒక్కోసారి మీకు వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో ఇక్కడ మనం కంప్లీట్ చేసినట్లయితే ఈ టేబుల్ చూడండి, క్యాపిటల్ టీ క్యాపిటల్ టీ క్యాపిటల్ టీ క్యాపిటల్ టీ. అయితే మనకి ఫీనోటైపిక్ రేషియో అంటున్నారు కదా. ఫీనోటైపిక్ అంటే ఏంటంటే ఫిజికల్ అపియరెన్స్, మనకి చూడగానే ఏం కనిపిస్తుంది. ఇక్కడ మనకి క్యాపిటల్ టీ అంటే టాల్ అని అర్థం. క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉంది, మరి స్మాల్ టీ ఉంటే డ్వార్ఫ్ కదా మ్యామ్ అనొచ్చు. కానీ సో క్యాపిటల్ టీ అంటే డామినేటింగ్ క్యారెక్టర్ ఉన్నప్పుడు రెసెసివ్ క్యారెక్టర్ మనకి చూసినప్పుడు కనిపించదు అనమాట. మీకు జీన్స్ ఉండొచ్చు కానీ మనకి కలర్ అనేది బయటికి ప్లాంట్ అయితే టాల్ గానే కనిపిస్తుంది. సో ఈ మూడింటిని కూడా మనం టాల్ గానే పరిగణిస్తాము. సో మనకి ఇప్పుడు ఏంటి రేషియో? సో 75% 25% కదా. సో మనం తీసుకున్నట్లయితే సో దిస్ ఇస్ 3, దిస్ ఇస్ 1. సో ఆన్సర్ ఈస్ 3:1. క్లియర్ కదా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాము. విచ్ హార్మోన్ హెల్ప్స్ ఫర్ ద లాంగ్ టైమ్ స్టోరేజ్ ఆఫ్ సీడ్స్? ఇక్కడ మనకి మనం ఆల్రెడీ అగ్రికల్చర్ గురించి మనము 8th, 9th డిస్కస్ చేసుకున్నాము. కాకపోతే 10th మనం అంత ఎక్కువగా డిస్కస్ చేయలేదు. కానీ హార్మోన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. వాటిని మనం ఫైటో హార్మోన్స్ అంటాం. సో ప్లాంట్స్ లో ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్స్ మనం ఏమంటున్నాము? ఫైటో హార్మోన్స్. ఫైటో అంటే ప్లాంట్స్, హార్మోన్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద ప్లాంట్స్. అయితే సో మనకి ఇక్కడ టోటల్ గా 5 హార్మోన్స్ ఉన్నాయి. అందులో మనకి ఆక్సిన్స్ ఉన్నాయి. ఆక్సిన్స్ దేనికి హెల్ప్ అవుతాయి? విచ్ హెల్ప్స్ ఇన్ ద గ్రోత్ ఇన్ ద టిప్ రీజియన్, మేబీ రూట్ ఆర్ షూట్ టిప్. సో ఎలిమినేట్. అండ్ కమింగ్ టు ద ఎథిలిన్ దీనికోసం రైపనింగ్ కదా. సో ఇది కూడా. సో ఈ జిబ్బరిలిన్స్, ఆక్సిన్స్, జిబ్బరిలిన్, సైటోకైన్స్ ని మనం ఏమంటున్నాము? గ్రోత్ ప్రమోటర్స్ కదా, అవునా? సో మనకి గ్రోత్ ఇన్హిబిటర్ అని దేన్ని అంటున్నాము? అబ్సిసిక్ యాసిడ్. ఎస్, ఓకే, ఆన్సర్ వచ్చేసింది. కాకపోతే ఇక్కడ క్వశ్చన్కి మనకి ఆన్సర్కి ఎలా కోరిలేట్ చేసుకోవాలి అంటే మనకి క్వశ్చన్ ఏమడుతున్నాడు? ఎక్కువ కాలం మనం సీడ్స్ని స్టోర్ చేయాలంటే ఏ హార్మోన్? ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిన్ కానీ జిబ్రెలిన్ కానీ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతాయి? సీడ్స్ ఏవైతే మనం ఇన్ ద సెన్స్ ఫార్మర్స్ స్టోర్ చేసుకుంటారో వాటికి మొలకలు వచ్చాయనుకోండి, అవి పాడైపోతాయి కదా, అవునా? సో అలా ఇవి కొన్ని రోజులు అలాగా స్టాక్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఆప్సిక్ యాసిడ్ అనేది, ఆప్సిక్ యాసిడ్ హార్మోన్ వల్ల ఏమవుతుందంటే ఆ సీడ్స్ అనేది మొలకలు రావు, గ్రోత్ అనేది ఉండదు. అందుకే దీన్ని మనము గ్రోత్ ఇన్హిబిటర్ అంటున్నాం. ఈ హార్మోన్స్ అబ్సిసిక్ యాసిడ్ ఏమంటున్నాము? గ్రోత్ ఇన్హిబిటర్. ఓకేనా? సో క్లియర్. అండ్ కమింగ్ టు దిస్ నెక్స్ట్ క్వశ్చన్, మెన్ ప్రొడ్యూస్ స్పర్మ్స్ ఫ్రమ్ విచ్ ఏజ్ ఆన్వర్డ్స్? మనకి ఆల్రెడీ 8th క్లాస్లో అడాలసెన్స్, రీచింగ్ ద ఏజ్ ఆఫ్ అడాలసెన్స్ లో మనము మేల్స్, ఫీమేల్స్ లో వాట్ ఆర్ ద చేంజెస్ ఇవన్నీ క్లియర్ గా డిస్కస్ చేసుకున్నాం. అంటే రీప్రొడక్షన్ చాప్టర్ వచ్చేటప్పటికే మనకి ఎక్కడి నుంచి స్పర్మ్స్ ఎక్కడికి వెళ్తాయి ఇవంతా కూడా డిస్కస్ చేసుకున్నాం. కాకపోతే
క్వశ్చన్ చూడండి, బేసిక్ నాలెడ్జ్ నుంచి అడిగారు. ఏ ఏజ్? సో మెన్ కానీ ఉమెన్ కానీ వెన్ దే రీచ్ టు సర్టెన్ స్టేజ్ అండ్ దే స్టార్ట్ ప్రొడ్యూసింగ్ దేర్ గ్యామిట్స్ ఎయిదర్ స్పర్మ్ ఆర్ ఎగ్, ఆ ఏజ్ ని అడాలసెంట్ ఏజ్ అంటాం. సో అడాలసెంట్ ఏజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 18 to 20 years కాదు కదా, ఆల్రెడీ అప్పటికి స్టార్ట్ అయిపోతుంది. 20 to 20 years చాలా పెద్ద ఏజ్. మరి ఎర్లీ ఇయర్స్ లో కాదు కదా, సో ఈజీ టు ఐడెంటిఫై, దట్ ఈస్ 13 to 14 years. అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేటప్పటికి ఫ్లవర్స్ హ్యావింగ్ బోత్ స్టేమెన్ అండ్ కార్పెల్స్ ఆర్ కాల్డ్ యాజ్. సో ఫస్ట్ స్టేమెన్స్ ఏ టైప్ ఆఫ్ రీప్రొడక్టివ్ ఆర్గన్స్? స్టేమెన్స్ వచ్చేటప్పటికి దే ఆర్ ద మేల్ gametes. They produce male gametes, that is anther, which produces pollen కదా. సో కార్పెల్స్ వచ్చేటప్పటికి దే ఆర్ ద ఫీమేల్ పార్ట్ ఆఫ్ ద ఫ్లవర్. సో ఒక ఫ్లవర్లో రెండు ఉన్నాయంటే దాన్ని మనం ఏమంటున్నాము? బైసెక్షువల్ ఫ్లవర్స్ అంటున్నాం. ఎందుకు బైసెక్షువల్ అంటున్నాము? ఎందుకు కంప్లీట్ ఫ్లవర్ అనట్లేదు? కంప్లీట్ ఫ్లవర్ ఎప్పుడు అంటాము అంటే ఫ్లోరల్ పార్ట్స్ అన్నీ ఉన్నట్లయితే మనం అవన్నీ కంప్లీట్ ఫ్లవర్ అంటాము. ఇక్కడ మనం రీప్రొడక్టివ్ పార్ట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మేల్ అండ్ ఫీమేల్ పార్ట్స్ రెండు కూడా ఒక ఫ్లవర్లో ఉన్నట్లయితే దాన్ని మనం బైసెక్షువల్ ఫ్లవర్స్ అంటాము. క్లియర్ కదా. సో నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేసేటప్పటికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గానిజం ఎగ్జిబిట్ రీజనరేషన్? రీజనరేషన్ మనము ఇక్కడ ప్లనేరియాలో చూస్తాం. ఓకే, సో ప్లనేరియాలో ఏమవుతుందంటే ఒకవేళ హెడ్ కానీ మిడిల్ పీస్ కానీ టెయిల్ కానీ అలా కట్ అయినప్పుడు ఈ హెడ్ నుంచి మిగతా పార్ట్, మిడిల్ పీస్ నుంచి హెడ్ అండ్ టెయిల్ నుంచి మిగతా పార్ట్ అంతా కూడా డెవలప్ అవుతుంది. ఓకే, సో ఈ ఆర్గానిజమ్స్కి డెత్ అనేది ఉండదా అంటే ఉండదు. ఎందుకంటే ఏ మొక్క నుంచైనా మళ్ళీ మొత్తం ఆర్గానిజం గ్రో అవుతుంది కదా. అయితే డెత్ అనేది ఉండదా అంటే వాటికి డిసీజెస్ వస్తాయి, ఏదైనా క్లైమాటిక్ కండిషన్స్ అలా వచ్చినప్పుడు అవి కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. అయితే ఏ ఆర్గానిజమ్స్ ఈ ప్రాపర్టీని కలిగి ఉంటాయి, ఈ ప్రాసెస్ని అంటే రీజనరేషన్ కాన్సెప్ట్ని అంటే ఇక్కడ చూసినట్లయితే హోమోసపియన్స్ అంటే మనమే హ్యూమన్ బీయింగ్స్ ఒక్కసారి ఇమాజిన్ చేయండి. అలా కనుక ఉన్నట్లయితే oh my god we cannot. Okay, so no, naza అంటే కట్లపాము సైంటిఫిక్ నేమ్ అనమాట. పావోక్రిస్టేసస్ కాదు, హోమోసపియన్స్ అంటే మనం కాదు. సో వాట్ ఇస్ ద ఆన్సర్? దట్ ఈస్ ప్లనేరియా. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ జాయినింగ్ టూ స్టెమ్స్ టు గ్రో యాజ్ అ సింగిల్ ప్లాంట్? ఇది కూడా మనము రీప్రొడక్షన్ చాప్టర్లో మాట్లాడుకున్నాము. అందులో ఏ సెక్షువల్ రీప్రొడక్షన్, వెజిటేటివ్ ప్రాపగేషన్లో న్యాచురల్ అండ్ ఆర్టిఫిషియల్ వెజిటేటివ్ ప్రాపగేషన్ మాట్లాడుకున్నాం. సో ఆర్టిఫిషియల్ వెజిటేటివ్ ప్రాపగేషన్లో భాగంగా మనం ఏం మాట్లాడుకున్నాము? కటింగ్, లేయరింగ్, గ్రాఫ్టింగ్, టిష్యూ కల్చర్. అవునా? సో ఇక్కడ మనకి కట్టింగ్ అంటే మనకు తెలుసు, రోజ్ కానీ ఒక చిన్న కొమ్మని కట్ చేసి మనం సాయిల్లో పెట్టేస్తే వచ్చేస్తుంది. సో లేయరింగ్ కూడా అంతే, ఏంటంటే మనం ఒక చిన్న బ్రాంచ్ని ఏదైతే భూమికి దగ్గరగా ఉందో సాయిల్కి దాన్ని అలా వంచేసి అక్కడ స్టెమ్ లోపలికి వెళ్ళి దాన్ని మట్టితో కవర్ చేసినట్లయితే అక్కడ నుంచి మనకి అడ్వాంటేజియస్ రూట్స్ అనేది డెవలప్ అవుతాయి. సో ఇది కూడా కాదు. అంటే కాంజుగేషన్ అనేది మనకి యానిమల్స్లో చూస్తాం కాబట్టి కాదు. సో ఆన్సర్ ఇస్ గ్రాఫ్టింగ్. ఓకేనా? సో ఇట్లా రెండు ప్లాంట్స్ ఉన్నప్పుడు ఓకే, సో ఇట్లా ఒక పార్ట్ ఉంది కదా, సో ఈ పార్ట్ ఒకటి, అండ్ ఇక్కడ నుంచి మనకి రూట్స్ ఉంటాయి కదా. అయితే ఈ పార్ట్ని ఏమంటున్నాము అంటే సియాన్ అంటాం. ఈ పార్ట్ని ఏమంటామంటే స్టాక్ అంటాం. ఏ పార్ట్ అయితే ఏ చెట్టు నుంచి మనము పార్ట్ తీసుకున్నప్పుడు దాంతోపాటు రూట్స్ ఉంటాయో దాన్ని మనం స్టాక్ అని, దాని పైన ఉండే దాన్ని మనం సియాన్ అంటాము. ఈ రెండింటిని జాయిన్ చేసి మనకి న్యూ ప్లాంట్ అంటే మనకి ఈల్డ్ వచ్చేటప్పటికే ఈ టూ ప్లాంట్స్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ మనకి ఈ ఈల్డ్ అంటే ఫ్రూట్స్ కానీ ఏదైనా కానీ మనకి వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో దీన్ని ఈ ప్రాసెస్ని మనం అంటున్నాము గ్రాఫ్టింగ్ అని. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసినప్పటికీ డయాబెటిస్. ఓ మై గాడ్. సో డయాబెటిస్ ఎప్పుడు ఈ రోజుల్లో చాలా ఎక్కువగా వినిపిస్తుంది కదా. సో కలర్ కనిపించట్లేదు, విల్ టేక్ అనదర్ కలర్. ఓకే, సో ఇక్కడ మనకి డయాబెటిస్ అనేది రిలేటెడ్ టు విచ్ గ్లాండ్? సో మనకి ఇక్కడ నేను చెప్పాను కదా, సో ఇలాగ జేసేవుడ్ స్టమక్ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి మనకి ఇలాగ స్మాల్ ఇంటెస్టైన్ డ్రా చేస్తే ఇక్కడ మనకి ఒక లీవ్ షేప్డ్ ఆర్గాన్ ఉంటుంది. అదేంటి అంటే ప్యాంక్రియాస్. సో ప్యాంక్రియాస్ అనేది మనకి మిక్స్డ్ గ్లాండ్ విచ్ ప్రొడ్యూసెస్ హార్మోన్స్ అండ్ ఎంజైమ్స్ అనుకున్నాం కదా. సో డయాబెటీస్ అనేది దేని వలన వస్తుంది అంటే టూ టైప్స్ ఆఫ్ డయాబెటీస్ అండి. డయాబెటీస్ మిలిటస్ అండ్ డయాబెటీస్ ఇన్సిపిటస్ ఉంది. ఓకే, సో ఒకటేమో మనకి డైల్యూటెడ్ యూరిన్, అది మనం 4th చాప్టర్లో డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఆప్షన్స్ చూసినట్లయితే హార్మోన్స్కి రిలేటెడ్. సో హార్మోన్స్కి రిలేటెడ్ అన్నప్పుడు మనకి ఏ హార్మోన్ మనకి గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది మన బాడీలో అంటే ఇన్సులిన్. సో ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ ఏ గ్లాండ్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది అంటే ప్యాంక్రియాస్. ఆన్సర్ ఇస్ ప్యాంక్రియాస్. క్లియర్ కదా. అండ్ డాటర్.
సో డాడర్ ఆర్ కస్కుటా ఆర్ దీన్ని మనం ఏమంటున్నాము అంటే పారాసైటిక్ ప్లాంట్స్ అంటున్నాం, పారాసైటిక్ ఆర్ హెట్రోట్రోఫిక్ ప్లాంట్స్ అంటున్నాం. ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద అదర్ ప్లాంట్స్ లైక్ అదర్ ఆర్గానిజమ్స్ బికాస్ దే డు నాట్ హ్యావ్ ద క్లోరోఫిల్. అది కదా రీజన్ మనం మాట్లాడుకున్నాం కదా. అయితే ఇట్ బిలాంగ్స్ టు విచ్ ఫ్యామిలీ అంటున్నాం. ఓకే, సో అది ఏంటి అంటే మాల్వేసి, ఫ్యాబేసి, లిలియేసి ఇవన్నీ కూడా మనకి ఇంటర్మీడియట్ లెవెల్లో కొంచెం క్లారిటీగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని క్యారెక్టర్స్ కామన్గా ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మాల్వేసి అంటే మందార పువ్వు ఉంది కదా, సో అలాంటివన్నిటిని కూడా ఒక ఫ్యామిలీ కింద కన్సిడర్ చేస్తారు. ఇవన్నీ ఎందుకు అంటే మనకు అలా స్టడీ చేయడం అనేది ఈజీగా ఉంటుంది కాబట్టి. మనం 9th క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం కదా, సో మనం క్లాసిఫికేషన్ ఎందుకు చేయాలి, దానివల్ల యూజ్ ఏంటి అనేది, సో ఇది కూడా ఒక యూజ్ అనమాట. అయితే సో డాటర్ ప్లాంట్స్ బిలాంగ్స్ టు విచ్ ఫ్యామిలీ, దట్ ఈస్ కన్వాల్వలేసి, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేటప్పటికి ఎస్, ఇప్పుడు ఏంటి ఎనర్జీ కరెన్సీ. ఓ మై గాడ్, ఇది 9th నుంచి నేర్చుకుంటున్నాము, 9th 10th. ఇంకా కూడా మీకు ఇక్కడ డౌట్ ఉంటే మాత్రం నేను ఏం చేయలేను. ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ద సెల్ ఈజ్ ఏటీపీ. ఎనర్జీ పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ ఈజ్ మైటోకాండ్రియా. If they ask the question, powerhouse of the cell is mitochondria, energy currency of the cell is ATP, adenosine triphosphate. ఒకవేళ ఫుల్ ఫామ్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ క్లోరోప్లాస్ట్ క్లోరోఫిల్ ఇస్ ప్రజెంట్ ఇన్. ఒక్కసారి డయాగ్రామ్ ద్వారా చూద్దాము, మనకి ఈజీ అవుతుంది. ఓకే, ఇది డ్రా చేసుకున్నాం కదా. సో దీని లోపల సాక్స్ లాగా ఉంటాయి. ఓకేనా, ఈ సాక్స్ రెండు జాయిన్ అయ్యి ఉంటాయి. సో ఈ సాక్స్ని ఏమంటున్నాము అంటే గ్రానా సింగులర్, గ్రానం సింగులర్, గ్రానా ప్లూరల్. సో వీటిని గ్రానా థైలకాయిడ్స్ అంటాం. గ్రానా థైలకాయిడ్స్. మనకి మెకానిజం ఆఫ్ ఫోటోసింథసిస్లో లైట్ రియాక్షన్, డార్క్ రియాక్షన్ చదువుకున్నాం కదా. సో లైట్ రియాక్షన్ ఎక్కడ జరుగుతుంది అంటే థైలకాయిడ్స్లో జరుగుతుంది, అంటే గ్రానాలో జరుగుతుంది. ఎందుకు అంటే ఎప్పుడైతే మనకి లైట్ ఎక్కడ పడుతుంది, లైట్ అనేది మనకి ఎక్కడ పడుతుంది చెప్పండి, ఇక్కడ డైరెక్ట్ లీఫ్ మీద, లీఫ్లో ఉన్న క్లోరోప్లాస్ట్ మీద, క్లోరోప్లాస్ట్లో ఉన్నటువంటి క్లోరోఫిల్ పిగ్మెంట్. ఆ క్లోరోఫిల్ పిగ్మెంట్ ఎక్కడ ఉంటుంది అంటే గ్రానా థైలకాయిడ్. సో ఆప్షన్ చూద్దామా. సో ఇక్కడ గ్రానా అనేది లేదు కాబట్టి థైలకాయిడ్ ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ఆన్సర్. డెఫిషియన్సీ ఆఫ్ విచ్ విటమిన్ లీడ్స్ టు ఫర్టిలిటీ డిజార్డర్స్. సో డి వచ్చేసి రికెట్స్ తెలుసు మనకి, బి కాదు, బి కాంప్లెక్స్ చాలా డిసీజెస్ ఉన్నాయి కదా, కాదు. ఇట్ ఈస్ నైట్ బ్లైండ్నెస్ కాదు. సో సెరిలిటీ రిలేటెడ్ డిజార్డర్స్ ఇవన్నీ కూడా మనకి బికాస్ ఆఫ్ ఈ. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇన్ విచ్ ఇయర్ కొల్లేరు లేక్ వాజ్ డిక్లేర్డ్ యాజ్ అ బర్డ్ శాంక్చురీ. సో మనకి కొన్ని ఇయర్స్ అనేవి కొంచెం 2-3 సార్లు చదివితే కానీ గుర్తుండవు. సో ఈ పార్ట్ మాత్రం మరి మీరు గ్యాప్ వచ్చింది కాబట్టి ఒకసారి ఇయర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఒక దగ్గర రాసుకొని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడ మనకి ఎప్పుడు మనకి కొల్లేరు లేక్ని బర్డ్ శాంక్చురీగా డిసైడ్ చేశారు అంటే ఇట్ ఈస్ ఇన్ ద ఇయర్ 1999. అండ్ IUCN, International Union for Conservation of Nature and Natural Resources, was founded in which year? ఇది లాస్ట్ చాప్టర్లో లాస్ట్ పేజ్లో ఉంటుంది, మీకు ఒక్కసారి చెక్ చేయండి టెక్స్ట్ బుక్. నేను ఈ వీడియో వింటే చెక్ చేయండి, మీకు ఆన్సర్ దొరుకుతుంది. దట్ ఈస్ 1948. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఉమెన్ హ్యావ్ విచ్ టైప్ ఆఫ్ సెక్స్ క్రోమోజోమ్స్. ఇందుకు ఒక రకమైన క్వశ్చన్ అడిగారు, ఇప్పుడు ఇంకొక రకమైన క్వశ్చన్. సో ఇప్పుడు మనకి మేల్ వచ్చేటప్పటికి ఎలాంటి క్రోమోజోమ్స్ ఉంటాయి, ఫీమేల్ వచ్చేటప్పటికి ఎలాంటి క్రోమోజోమ్స్ ఉంటాయి. XY ఇన్ మేల్, XX ఇన్ ఫీమేల్. సో ఆన్సర్ వచ్చేసి XX, దట్ ఈస్ 3. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చూడండి, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద డార్విన్ షిప్ విచ్ హీ యూజ్డ్ ఫర్ వరల్డ్ వాయిస్. తిరగడానికి ఏ షిప్ని యూజ్ చేశారు అంటే HMS బిగిల్. ఇది మనకి 9th లోనూ డిస్కస్ చేసుకున్నాము అండ్ 10th లో కూడా డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా, సో మర్చిపోవద్దు. కోల్, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ బిలాంగ్స్ టు విచ్ టైప్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్. ఎవరిని అడిగినా చెప్తారు ఇవన్నీ ఫాసిల్ ఫ్యూయల్స్ అని. నెక్స్ట్, వాట్ ఆర్ ద ఇంటర్ కనెక్టెడ్ ఫుడ్ చైన్స్ ఆర్ కాల్డ్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వన్ యానిమల్ ఈస్ డిపెండింగ్ ఆన్ ద అదర్ యానిమల్. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్, ఇట్ ఈస్ లైక్ హెన్ అండ్ హ్యూమన్, ఇలా అనుకుందాం. సో ఇక్కడ వన్ యానిమల్ ఈస్ డిపెండింగ్ ఆన్ ద అదర్ ఫర్ ద ఫుడ్ సోర్స్. దీన్ని మనం ఫుడ్ చైన్ అంటున్నాం. ఇలాంటి సెవెరల్ ఇంటర్ కనెక్టెడ్ ఫుడ్ చైన్స్ని అన్నీ కలిపి మనం ఏమంటున్నాము అంటే ఫుడ్ వెబ్. ఓకేనా, నెక్స్ట్, ఇన్ విచ్ ఛాంబర్ ఆఫ్ ద హ్యూమన్ హార్ట్ ద బ్లడ్ ఈజ్ లో ఇన్ ఆక్సిజన్. సో చిల్డ్రన్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మన హార్ట్కి జస్ట్ ఫర్ రఫ్ స్కెచ్ ఐఎమ్ డూయింగ్,
ఓకేనా. సో ఇది మనం అనుకుంటే ఒక 4 ఛాంబర్స్ చేసుకుందాము. ఇక్కడ ఆర్ఏ ఆర్వి, ఎల్ఏ ఎల్వి. సో ఇటు సైడ్ అంతా కూడా ఇంప్యూర్ బ్లడ్ ఉంటుంది, ఇంప్యూర్. అండ్ ఇక్కడంతా కూడా ప్యూర్ బ్లడ్ ఉంటుంది, అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది. సో మరి క్వశ్చన్ ఏమడుతున్నారు, లో ఇన్ ఆక్సిజన్. లో ఇన్ ఆక్సిజన్ అంటే ఏంటి, డీఆక్సిజనేటెడ్ బ్లడ్డే కదా. సో అంటే మనకి రైట్ హ్యాండ్ సైడ్లో ఉంటుంది. అయితే మనకి ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడానికి రైట్ ఏట్రియమా, రైట్ వెంట్రికెలా, లేదా రెండునా అనేసి ఆప్షన్ ఇచ్చారు. సో మనం రైట్ ఏట్రియం అని ఎలా చెప్పగలం, రైట్ ఏట్రియం నుంచి రైట్ వెంట్రికల్లోకి వెళ్ళిన బ్లడ్ కూడా తక్కువ ఇంప్యూర్ బ్లడ్డే కదా. సో అలాంటప్పుడు రెండు కరెక్ట్ ఆన్సర్ అవుతాయి, అంటే రైట్ ఏట్రియం అండ్ రైట్ వెంట్రికల్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఓకే ఇక్కడ సో ఆల్కలాయిడ్ యూజ్డ్ యాజ్ అ సెడేటివ్. సెడేటివ్ అంటే పెయిన్ కిల్లర్ అనమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ చూద్దాం నింబిన్. నింబిన్ అంటే ఏంటి, అజాడిరెక్టా ఇండికా, నీమ్ ప్లాంట్ నుంచి, అంటే మనందరికీ తెలుసు యాంటీసెప్టిక్ ప్రాపర్టీ. అంటే క్వినైన్ వచ్చేటప్పటికి యాంటీ మలేరియల్ డ్రగ్. అంటే నికోటిన్ వచ్చేటప్పటికి ఇన్సెక్టిసైడ్ లాగా యూజ్ చేస్తారు. నికోటిన్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ నికోటియానా టొబాకో, అంటే పొగాకు నుంచి. అండ్ స్కోపోలమైన్ విచ్ ఇస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద దతురా విచ్ ఇస్ యూజ్డ్ యాజ్ అ సెడేటివ్. సో ఆన్సర్ ఇస్ 4. కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాను, అన్ని చదువుకున్న కాన్సెప్ట్సే కాబట్టి, ఓకేనా. సో ఒకవేళ మీకు అర్థం కాలేదంటే కొంచెం స్లోగా పెట్టుకొని చూసుకోండి వీడియో. ఓకే, రబ్బర్ ఈజ్ ప్రిపేర్డ్ ఫ్రమ్ విచ్ ప్లాంట్. జెట్రోపా నుంచి మనకు బయోడీజిల్ వస్తుంది. మైమోజా పుడిక అంటే టచ్ మీ నాట్, నీమ్ అంటే మనందరికీ తెలుసు. ఇంకా ఆప్షన్ ఏముంది. సో ఒక్కొక్కసారి మనకి బ్రెయిన్ యూజ్ చేస్తే పని లేకుండా చారిబయ్య, బ్రెయిన్ యూజ్ చేస్తే స్ట్రెయిన్ తగ్గుతుంది చారిబయ్య అని డి మూవీలో డైలాగ్ ఉంది చూడండి. అలాగే కొంచెం ఒక్కొక్కసారి బ్రెయిన్ యూజ్ చేస్తే మనకి ఎలిమినేషన్ మెథడ్ ఫాలో అయ్యామంటే మనకి స్ట్రెయిన్ తగ్గుతుంది కొన్ని క్వశ్చన్స్కి. అన్నిటికీ బ్రెయిన్ యూజ్ చేయాలంటే మనకు బ్రెయిన్ హీట్ ఎక్కిపోయింది కదా. సో ఎందుకంటే 150 క్వశ్చన్స్ ఉన్నాయి, అందులో అన్ని గుర్తుపెట్టుకోవాలి కదా, అన్ని కాన్సెప్ట్స్, అన్ని చాప్టర్స్ నుంచి మనం చదివిందంతా గుర్తుపెట్టుకోవాలి కదా, అందుకని అనమాట. ఓకేనా. అండ్ ఇఫ్ ఇట్ పియర్సెస్ ఇట్స్ ప్రొబోసెస్ ఇన్ టు ద డాష్ టు గెట్ ద ప్లాంట్ జ్యూసెస్. ఓకే, సో మనకి ఎఫిడ్ ఎక్స్పెరిమెంట్ ఇలా ఉందనుకుంటున్నట్లయితే మనకి ప్లాంట్లో ఇది ఏం చేస్తుంది, ఇక్కడ ప్రొబోసిస్ని ఇన్సర్ట్ చేస్తుంది. ఎందులోకి ఇన్సర్ట్ చేస్తుంది, ఇది పాయింట్. ఫస్ట్ మనకి జైలము, ఫ్లోయమ్, వాస్కులర్ టిష్యూ, ఈ రెండింటిని ఎలిమినేట్ చేద్దాం భయ్య. రైట్, జైలం ఫ్లోయంలో తీసుకున్నట్లయితే జైలం యొక్క డ్యూటీ ఏంటి, విచ్ ట్రాన్స్పోర్ట్స్ ఓన్లీ వాటర్ అండ్ మినరల్స్ దట్ ఈస్ ఇన్ వన్ వర్డ్ డైరెక్షన్. సో మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు కదా. ఇక్కడ కూడా మనం బ్రెయిన్ యూజ్ చేసాం కదా, సో స్ట్రెయిన్ తగ్గుతుంది కదా చారి భయ్య. ఎస్, ఓకే, చలో నెక్స్ట్ క్వశ్చన్. A person, 1 minute, yes. A person has loss of control on emotions. Repeated question. మనకి ఎస్ఎస్సి ఎగ్జామ్లో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ ఎక్కడైనా సరే వస్తుంది. ఇది మనల్ని వదలకుండా, అంటే మనం ఎంత బాగా మన బ్రెయిన్ యూజ్ చేస్తున్నాం అనే దానికి. విచ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ స్టాప్స్ ఇట్స్ ఫంక్షన్. సో మనకి ఎమోషన్స్, లాస్ ఆఫ్ కంట్రోల్ ఆన్ ఎమోషన్స్, విచ్ పార్ట్ కంట్రోల్స్ ఆల్ దీస్. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ సెరిబ్రమ్ ఉంది. సెరిబ్రమ్ ఏంటి, లాజికల్ థింకింగ్, మనం ఏం మాట్లాడుతున్నాము మన అన్నిటిని కవర్ చేస్తుంది కాబట్టి ఎలిమినేట్ చేసేద్దాం. సో మిడ్ బ్రెయిన్ అంటే కాదు. సెరిబెలం ఏం చేస్తుంది, బ్యాలెన్స్ అండ్ పోస్చర్, సో ఎలిమినేట్ చేద్దాం. సో డైఎన్సెఫ్లాన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్క్రీటరీ ఆర్గన్స్ ఇన్ రెప్టైల్స్. ఇప్పుడు రెప్టైల్స్, ఏవ్స్, మ్యామల్స్ ఇటన్నిట్లోనూ కూడా ఎక్స్క్రీటరీ ఆర్గన్స్ ఏంటంటే కిడ్నీ. ఓకేనా. సో నెఫ్రిడియా, అనిలిడా ఎత్తువంలోకి వచ్చేటప్పటికి, అండ్ ఆర్థ్రోపడా ఇన్సెక్ట్స్లోకి వచ్చేటప్పటికి గ్రీన్ గ్లాండ్స్, మనకి ప్లాటిహెల్మెంథస్, ఫ్లేమ్ సెల్స్, ప్లాటిహెల్మెంథస్ ఫ్లాట్ఫామ్స్లో ఇవి ఉంటాయన్నమాట. కానీ మనకి రెప్టైల్స్, ఏవ్స్, మ్యామల్స్కి వచ్చేటప్పటికి దే హ్యావ్ ద డెవలప్డ్ కిడ్నీస్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్టెథోస్కోప్ ఎవరు డిస్కవర్ చేశారు. మెండల్ అయితే మనకి ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్, సో ఎలిమినేట్ చేద్దాం. లినేయస్ అయితే మనకి ఈజీగా ఎలిమినేట్ చేసుకోవచ్చు. మహేశ్వరి ఎలిమినేట్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద సైంటిస్ట్ హిస్ రినే లినెక్. లెంటిసెల్స్ ఆర్ ద రెస్పిరేటరీ ఆర్గన్స్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ద విచ్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్. సో నార్మల్గా స్టొమాటో అంటే లీఫ్లో ఉంటాయి భయ్యా, అయిపోయింది. సో ఫ్లవర్స్ ఎలిమినేట్ చేద్దాం. సో రూట్స్ అయితే మనకి ఇవి ఉన్నాయి కదా, ఏరియల్ రూట్స్, సో రూట్స్ అయితే కాదు. లీవ్స్లో అయితే స్టొమాటా అయితే మనకి ఎక్కడ ఉంటాయి అంటే స్టెమ్లో ఉంటాయి.
ఓకేనా. సో పెద్ద పెద్ద చెట్లలో మనకి రెస్పిరేషన్ అనేది సరిపోదు కాబట్టి ప్లాంట్స్కి లీవ్స్లో ఉన్న స్టొమాటోతో పాటుగా వాటి యొక్క స్టెమ్స్లో లెంటిసిల్స్ అని ఉంటాయి. అవి మనకి ప్లాంట్స్కి రెస్పిరేషన్లో సహాయపడతాయి అన్నమాట. ఓకేనా. సో చూడండి నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ రిలేటెడ్ క్వశ్చన్ ఇచ్చారు. మ్యాంగ్రూవ్ ప్లాంట్స్ రెస్పైర్ విత్ దేర్ రైజాయిడ్స్, స్కేల్స్, ట్యాప్ రూట్. నో, దే హ్యావ్ ద ఏరియల్ రూట్స్. నార్మల్గా మనకి ప్లాంట్ ఇలా రూట్స్, ట్యాప్ రూట్స్ ఇలా ఉంటుంది కదా. సో అదేంటంటే ఏ రూట్స్ అయితే లేటరల్ రూట్స్ సాయిల్కి దగ్గరగా ఉన్నాయో అవి ఏం చేస్తాయంటే ది కమ్ అప్ లైక్ దిస్, దే ప్రొట్రూడ్ లైక్ దిస్. ఎందుకు వస్తాయంటే అవి రెస్పిరేషన్కి కోసం వస్తాయి. ఎందుకంటే మ్యాంగ్రూవ్స్ అనేవి మనకి వాటర్ లాగ్డ్ కండిషన్స్లో పెరుగుతాయి కదా, అక్కడ బురదగా ఉండడం వలన ఎయిర్ అనేది సరిగా రూట్స్కి అందదు. సో దాని వలనే అవి పైకి వస్తాయి. వాటిని మనం ఏరియల్ రూట్స్ అంటాం. ఓకే. సో క్లస్టర్ ఆఫ్ ఎయిర్ సాక్స్ ఇన్ ద లంగ్స్. సో లంగ్స్లో ఉన్న క్లస్టర్ ఆఫ్ ఎయిర్ సాక్స్ని ఏమంటున్నాము ఒక్కసారి చూద్దాము. సో ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే మనము ఇలా అనుకున్నాం కదా, జస్ట్ రఫ్ స్కెచ్ ఇలా డ్రా చేద్దాము. ఓకే, ఇక్కడ నుంచి మనకి ఆల్వియోల్. ఇప్పుడు మనకి ఏంటున్నారు బ్రాంకై. బ్రాంకై అంటే ఏంటి? ఇది ట్రాకియా కదా, ట్రాకియా తర్వాత బ్రాంకై. సో ఇక్కడ ఉంటుంది. సో దీన్ని కాదు, ఎలిమినేట్. ఆల్వియోలే. ఆల్వియోలే ఎక్కడ ఉంటాయి? లోపల ఉంటాయి. సో స్మాల్ సాక్స్ అని. ఎస్, ఇది ఆన్సర్. అండ్ బ్రాంక్యూల్స్ అంటే ఏంటి? బ్రాంకై మళ్ళీ డివైడ్ అవ్వడాన్ని బ్రాంక్యూల్స్ అంటున్నాం కదా. సో కాదు, ఎయిర్ స్పేసెస్ అయితే కాదు. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆల్వియోలై. ఓకేనా. ఐ హోప్ ఇది మీకు చాలా యూజ్ అవుతుంది. ఒకసారి మీకు టైం లేకపోతే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకొని చూడండి. మీకు ఒకవేళ యూజ్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.